రాష్ట్రంలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది. పేదల కష్టాలను ఆసరాగా చేసుకున్న ఓ ముఠ డబ్బు ఆశ చూపి మరీ ఓ మహిళ కిడ్నీ కొట్టేయడానికి ప్రయత్నించారు. తీరా ఆపరేషన్ సమయంలో ఆమె మరణించడంతో అసలు దందా బయటపడింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ కిడ్నీ రాకెట్ బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో విశాఖపట్నంకు చెందిన పద్మ, సత్య అనే ఇద్దరు మహిళలు మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకోసం యమునకు 8 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. అయితే మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా వీరు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న ఆపరేషన్ చేస్తూ ఉండగా యమునకు సడన్ గా మూర్ఛ రావడంతో ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న ఆమె భర్త సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. అయితే అప్పటికే మదనపల్లి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్లో రహస్య ప్రాంతానికి తరలించారు. మరోవైపు మంగళవారం తిరుపతికి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య, పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన తన భార్య మృతదేహాన్ని చూపించాలని పట్టుబడ్డాడు. దీంతో ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఇక చేసేదేమీ లేక సూరిబాబు తిరుపతిలో 112కు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు అక్కడికొచ్చి ముగ్గురిని స్టేషన్కి తీసుకెళ్లి విచారించారు. తర్వాత వారిని మదనపల్లికు తీసుకెళ్లి అక్కడ 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు తేల్చారు. ఆ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం చూసే బాలరంగన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు కోడలు కావడం గమనార్హం. ఇందులో ఆయన ప్రమేయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.